హైదరాబాద్ లో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక వేడుకలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ పార్టీల నిర్వాహకులు పబ్బులు యువతను ఆకర్షించే విధంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై ఈగల్ టీం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నగరంలోని పబ్బులపై ఈగల్ టీం పంజా విసిరింది. ఈ క్రమంలో క్విక్ ఎరేనా పబ్లో తనిఖీలు నిర్వహించగా అనుమానం వచ్చిన యువకులకు టెస్టులు చేసింది. దీంతో 14 మందికి డ్రగ్ టెస్ట్ చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? అంటే న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ వేదికల మాటన పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు వాడేటువంటి ఒక ఆల్రెడీ ఏర్పాట్లు అయితే ఇటు మత్తుకు సంబంధించిన ముఠాలు అంటే డ్రగ్స్ ముఠాలు చేస్తూ వస్తున్నాయి. చాలా రోజులు మేము చూస్తున్నాం, డ్రగ్స్ పట్టుబడుతోంది. ఈ క్రమంలో 31 డిసెంబర్ ను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోయే అవకాశం కూడా ఉంది. అయితే చాలా రోజులుగా ముఖ్యంగా పోలీసులు తర్వాత మనకి ఈగల్ టీం డ్రగ్స్ కోసం అంటే డ్రగ్స్ కట్టడి చేయడం కోసం ఏర్పాటు చేసిన ఈగల్ టీం కూడా దీనిపై ఫోకస్ పెట్టింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ కొండాపూర్లో ఉన్నటువంటి ఒక పబ్ లో క్విక్ ఎరీనా అనేటువంటి పబ్ లో నిన్న ఈగల్ టీం ఆపరేషన్ కొనసాగించింది. నిన్న ఒక ప్రముఖ డీజే డీజే ఉన్నాడు, ఆర్బార్ తో కాన్సెప్ట్ నిర్వహించారు. ఆయన ఉక్రెయిన్ చెందినటువంటి చాలా ఫేమస్ డీజేగా ఉంటారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యూత్ హాజరయ్యారు. అందులో చాలా మంది కొంత అనుమానాస్పదంగా కనిపించారు. ఈ కార్యక్రమం మాటన డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఈగల్ టీం గుర్తించి వాళ్ళకి సంబంధించి అందరికీ బ్లడ్ టెస్టులు చేసే సమయంలో దాదాపు 8 మందికి పైగానే పాజిటివ్ అంటే 14 మందిని అదుపు తీసుకుని వారికి టెస్టులు చేస్తే ఆ 14 మందిలో 8 మందికి డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ వచ్చింది. అంటే అక్కడ డ్రగ్స్ వినియోగం జరిగినట్టుగా వచ్చారు. పబ్కు సంబంధించిన నిర్వాహకుల పైన డ్రగ్స్ ఎక్కడి వచ్చింది ఇలాంటి వాటిపైన ఫోకస్ పెట్టిన పోలీసులు ప్రస్తుతం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేవలం ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా డ్రగ్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఈ 3 కమిషన్ల పరిధిలో ఉన్నటువంటి కమిషన్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. చాలా వరకు చాలా చోట్ల ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక అంటే ఎంజాయ్ చేయాలి తప్ప, ఆనందంగా వేడుకలు జరుపుకోవాలి తప్ప మత్తుకు బానిసలు కావద్దు, మత్తుతో జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ కూడా పోలీసులు పదే సూచనలు చేస్తున్నారు. అయినప్పటికీ డ్రగ్స్ ముఠాలైతే ఇప్పటికే న్యూ ఇయర్ కోసం పెద్ద ఎత్తున నగరానికి డ్రగ్స్ తరలించినట్టుగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈగల్ టీం పూర్తి స్థాయి కాబట్టి ఈ సోదాలు కొనసాగిస్తుంది. ఇప్పుడైతే దీనికి సంబంధించి సోదాలు పూర్తయ్యాయి, కానీ ఎవరైతే పట్టుబడ్డారో అందులో 8 మందికి మాత్రం పాజిటివ్ వచ్చినట్టుగా గుర్తించారు. వారికి సంబంధించి కేసులు కూడా నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రమణ, అయితే ఈ డ్రగ్స్ పరంగా తనిఖీలే కాకుండా న్యూ ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని టైమింగ్స్ కి కూడా ఏమైనా ఆంక్షలు విధించారా? అంటే కామన్ గా సాధారణంగా న్యూ ఇయర్ సందర్భంగా మనకి 12 గంటల వరకు వేడుకలు చేసుకునేకైతే అలో ఉంది. కానీ అలో చేసినప్పటికీ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఖచ్చితంగా డ్రగ్స్ లేకుండా అంటే డ్రగ్స్ సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితిలో మత్తు పదార్థాలు వాడితే మాత్రం ఖచ్చితంగా అంటే అమ్మే వాళ్ళే కాదు, తీసుకున్న వారికి తర్వాత నిర్వాహకులకు సంబంధించి కూడా కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వారితో పాటు డ్రగ్స్ ముఠాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇక ఆంక్షలు కొనసాగుతాయి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయి. కాబట్టి ఈ నిఘా నిధుల్లోనే ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది. చాలా అంటే వివిధ ప్రాంతాల నుంచి గోవా కావచ్చు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన డ్రగ్స్ ముఠాలు ఇప్పటికే హైదరాబాద్ కు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వేడుకలు ఎక్కడైతే జరుగుతున్నాయో వారంతా కూడా ఆ నిర్వాహకులు కూడా ముందుగానే పక్కా ప్లాన్ తో ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చాలా స్ట్రిక్ట్ గా మొత్తం పబ్స్ సంబంధించిన యజమానులకు కావచ్చు, రెస్టారెంట్లు, ఆ తర్వాత ఎక్కడెక్కడైతే ఈ ఈవెంట్స్ జరుగుతాయో ఆ ఈవెంట్ సంబంధించిన నిర్వాహకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఆల్రెడీ 3 కమిషన్ల పరిధిలో పోలీసులు జారీ చేసి ఉన్నారు. ఎక్కడైనా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నారు. కేవలం అంటే మాటలతో చెప్పడమే కాకుండా ఈసారి సోదాలు కూడా ముమ్మరం చేశారు. ఇటు నిజా వర్గాలకు సంబంధించిన సమాచారం వైపు సోదాలు చేస్తూ కూడా డ్రగ్స్ సప్లైకి సంబంధించి కట్టడి చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.